ओं नमो वेदात्मकाय वेंकटेशाय पुरुषार्थस्थापनाय सर्वान्तर्वसनाच्छयः धर्मात्मा वत्सरस्य स्यात् मुन्यर्नोभीष्टदो मनुः అని చెప్పినట్లుగా పురుషార్థ మర్యాదను స్థాపించడం కోసమై అందరి యందు కూడా అంతర్యామిగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. సర్వస్యాంతర్నివసనే తస్య హేతురథోచ్యతే వత్సోయతో ధేనురివ వత్సలశరణాగతః అన్నట్లుగా అప్పుడే పుట్టినటువంటి తన బిడ్డ మీద ఆవుకి ఏ విధమైనటువంటి ప్రేమ ఆప్యాయత అన్నీ ఉంటాయో అలాగే తనను శరణుజొచ్చినటువంటి భక్తులయందు అంతటి ప్రేమను చూపిస్తూ వాళ్ళని సదా రక్షిస్తూ ఉండేటటువంటి వారు. అలాగే ప్రపంచ రూపంలో విశేషమైనటువంటి సంతానాన్ని కలిగి అందరూ తన యొక్క బిడ్డలే అనేటటువంటి భావనతో ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూ ఉండేవారు. తన యందే సర్వైశ్వర్యములు కలిగినటువంటి వారు తనను ఆశ్రయించినటువంటి వారికి శీఘ్రంగా వాళ్ళు కోరుకునేటటువంటి సమస్త ఐశ్వర్యములను ప్రసాదించేటటువంటి కరుణామూర్తి శ్రీనివాస స్వామి. ఆ స్వామి యొక్క దివ్య కరుణాకటాక్ష విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి లోక కళ్యాణకారకమైనటువంటి విరాట పర్వ పారాయణ మహాయజ్ఞాన్ని మనందరం కూడా అఖండంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈనాడు 109వ రోజు 10వ రోజు 110వ రోజు అయినటువంటి ఈరోజు మనం గురు ప్రార్థనతో మంగళారంభం చేసుకుంటూ పారాయణాన్ని చక్కగా ఆరంభించుకుని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. గురుధ్యానం గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం కల్కినం కల్కినం తురగారూఢం తురగారూఢం కలికల్మషనాశనం కలికల్మషనాశనం కళ్యాణదం కళ్యాణదం కలిఘ్నం చ కలిఘ్నం చ శ్రీనివాసం శ్రీనివాసం భజే నిశం భజే నిశం లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం సర్వజ్ఞే సర్వజ్ఞే సర్వవరదే సర్వవరదే సర్వదుష్ట సర్వదుష్ట భయంకరీ భయంకరీ సర్వదుఃఖహరే సర్వదుఃఖహరే దేవి దేవి మహాలక్ష్మీ మహాలక్ష్మీ నమోస్తుతే నమోస్తుతే. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం
వ్యాధి ఆదివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక విశూచిక క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయ సకల శ్రేయ అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ దేశే శీఘ్రమేవ శీఘ్రమేవ వాపీకూప వాపీకూప తటాకాది తటాకాది పరిపూరక పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య సర్వసస్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం గోధన గోధన అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత శ్రీమన్మహాభారత అంతర్గతే అంతర్గతే విరాట పర్వణి విరాట పర్వణి యథాశక్తి యథాశక్తి ద్వావింశాధ్యాయ ద్వావింశాధ్యాయ అంతర్గత అంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం శ్రీస్కంద స్తోత్ర శ్రీస్కంద స్తోత్ర పారాయణం చ పారాయణం చ ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ ధ్యానం కుటిలాలక సంయుక్తం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః నమస్తస్యై నమో నమః వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం భ్రాతరుత్థాయ కీచకః గత్వా రాజకులాయైవ ద్రౌపదీమిదమబ్రవీత్. నిన్నటి రోజున ముందుగా రాత్రిపూట 2:30 గంటలకి ఈమె ఈ మాటలన్నీ మాట్లాడి సుమారుగా ప్రభాతం కాబోతూ ఉండగా బయలుదేరి వెళ్ళింది అని చెప్పుకుంటున్నా. ఈనాటికే నువ్వు సూర్యోదయం అయ్యే లోపల కీచక సంహారం చెయ్యకపోయినట్లయితే విషమాలోడ్యపాస్యామి, ఏదైనా చేస్తాను నేను తప్ప ఆ కీచకుడు సూర్యోదయం చూడ్డం అనేటటువంటి దాన్ని మటుకు ఒప్పను అని ఘంటాపథంగా ద్రౌపదీదేవి చెప్పిందే. మరి సూర్యోదయం అవుతోంది అంటున్నారే, ఎట్లా కుదురుతోంది అనే విషయంలో ఎట్లా అసలు ఈ దగ్గర ఈ సందర్భంలో కనిపిస్తూ ఉన్నటువంటి మాటలకి సమన్వయం అనేది సందేహం కలుగుతుంది. దానికి ఈనాడు సమాధానం చెప్పుకుందాం అని అనుకున్నాం. అబ్బే పెద్దగా విశేషమేముందండి, రాత్రి 12 గంటలు దాటింది కాబట్టి తర్వాత రోజు వచ్చేసింది కాబట్టి ఆ తర్వాత నాటికి
ఎలాగూ రెండో రోజు అయిపోతుంది కాబట్టి రేపటి సూర్యోదయాన్ని ఆవిడ చెప్పిందా అని అలా చెప్పి ఉండొచ్చేమో అని అనుకుంటూ ఉంటారు కొందరు. మన నిత్య జీవితంలో మనకి చాలా ఉపయోగపడేటటువంటి ధర్మ సంబంధమైనటువంటి అంశం కాబట్టి కొంచెం స్పష్టతగా ఇక్కడ మనం ఈ విషయాన్ని తెలుసుకుని ఆ పైన కథలోకి ప్రవేశిద్దాం. సాధారణంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బట్టి అర్ధరాత్రి అయితే అంటే 12 గంటలు అయినట్లయితే అది రోజు దాటిపోతుంది కాబట్టి తర్వాత రోజులోకి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉన్నాం. అక్కడి నుంచి రోజు మారిపోయి దిన సంఖ్య కూడా మారిపోతోంది అని అనుకుంటూ ఉంటాం. అయితే శాస్త్ర ప్రకారం ఏమిటి అనంటే సూర్యాస్తమయం దగ్గర నుంచి తర్వాత రోజు సూర్యోదయం అయ్యేంత వరకు మధ్యలో రాత్రి కాలం ఎంతైతే ఉందో దాన్ని 3 భాగాలు చేసి 2 భాగాల్ని ముందు రోజుకి చివరి భాగాన్ని తర్వాత రోజుకి వేసుకున్నట్లయితే సుమారుగా 6 గంటలకి సూర్యాస్తమయం అయ్యింది. తర్వాత రోజు ఉదయం 6 గంటలకి సూర్యోదయం అవుతూ ఉన్నది. మధ్యలో 12 గంటలు రాత్రి కాలం వచ్చింది. దాన్ని 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 4 గంటలు. ఆ రకంగా లెక్క వేసుకుంటే 6 నుంచి 10 దాకా ఒకటి, 10 నుంచి 2 దాకా ఒకటి, 2 నుంచి 6 దాకా ఒకటి, అలా 3 భాగాలు అయినాయి. దాంట్లో 2 గంటల దాకా ముందు రోజు అని వ్యవహారం. చిట్ట చివరి ఏదైతే 4 గంటల కాలం ఉందో అది తర్వాత రోజు అని వ్యవహారం. సాధారణంగా మనం ఇదే సందర్భంలో పూర్వకాలంలో మన దేశంలో 3 రకాలైనటువంటి మానాలు ఉంటూ ఉండేవి. ఒకటేమో అర్ధరాత్రి దాటిన వెంటనే తర్వాత రోజు అని లెక్కేసుకునేటటువంటి విధానం. ఒకటేమో సూర్యోదయం ముందర దాకా ముందు రోజే, సూర్యోదయం తర్వాత నుంచి తర్వాత రోజు అని. ఇక మూడవది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్థిరమైన పద్ధతి మన ప్రాంతంలో కూడా మనందరికీ ఇదే సాంప్రదాయంగా ఉన్నది. ధర్మశాస్త్రంలో కూడా రాత్రిం కుర్యాత్ త్రిభాగంతు ద్వౌ భాగౌ పూర్వ ఏవతు ఉత్తరాంశ ప్రభాతేన యుజ్యతే మృతసూతకే అని చెప్పి ఏవైనా ఆశౌచములు మొదలైనటువంటివి వచ్చినట్లయితే కూడా రోజు ఎలా లెక్కేసుకోవాలి అనంటే 2:30 తర్వాత సుమారుగా ఇప్పుడు చెప్పుకున్న విభాగంగా చేసుకుంటే తర్వాత కాలంలోకి వస్తే 2 గంటల పైన అప్పుడు తర్వాత రోజు నుంచి మొదటి రోజు రెండో రోజు అని లెక్కేసుకోవడం. ఈ లోపలే విన్నట్లయితే ముందర రోజు నుంచి లెక్కేసుకుని 1, 2, 3, 4 అని చెప్పి లెక్కేసుకుంటూ రోజుల్ని మనం ఆయా ధర్మాల్ని పాటించడం అనేటటువంటిది సాంప్రదాయం. అదే శాస్త్రంలో చెప్పినటువంటి విశేషం కూడా. ప్రస్తుతం ద్రౌపదీదేవి ఈ కాలంలో చెప్పింది కాబట్టి ఆ రోజు మాట అంటూ ఉన్నట్లుగా అక్కడ మనం సమన్వయం చేసుకుంటే సూర్యోదయం అయ్యే లోపల అనంటే రేపటి రోజున సూర్యోదయం అయ్యేటువంటి లోపల. ఈనాడు ఎలాగూ గడిచిపోతోంది, ఈ రోజులోకి వచ్చేసాం కాబట్టి రేపు సూర్యోదయం అయ్యే లోపల అని ఆవిడ అంది కాబట్టి రేపటి రోజున అనేటువంటి అర్థం వస్తూ ఉన్నది. అక్కడే భీమసేనుల వారు అద్యైవతం హనిష్యామి అనేటటువంటి అర్థం వచ్చేట్టుగా ఈ రోజే నేను సూతపుత్రుణ్ణి సంహరిస్తాను దేవి అని ఒక చక్కటి భరోసా కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంకొక చిన్న విశేషం ఏమిటంటే ద్రౌపదీదేవి ఆ అంతఃపురంలోకి వెళ్ళిపోయింది అని అనుకున్నాం. అలా వెళ్ళిపోయినటువంటి ఆవిడ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళినంత వరకు పరమధర్మం ఏం చెప్పింది, ఒక్క ధర్మం ఒక్క మాటలో ఏం చెప్పింది అనంటే మొన్న కొన్ని విశేషాలు చెప్పుకున్నాం. ఈరోజు విన్నట్లయితే గీతలో ఎలా అయితే అర్జునుడికి ఇందాకే మనం శ్రవణం చేశాం చక్కగా ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే అని, ధర్మం కంటే వేరైనటువంటిది శ్రేయస్సు క్షత్రియుడికి ఇంకోటి లేదయ్యా, యుద్ధం అనేటటువంటిదే ధర్మమైనటువంటిది, యుద్ధము కంటే మించిన ధర్మం క్షత్రియుడికి ఏం లేదు అని గీతలో గీతాచార్యులు ఉపదేశించి యుద్ధానికి ఆయన్ని సన్నద్ధుల్ని చేస్తూ ఉంటే క్షత్రియస్య సదా ధర్మ నాణ్య శత్రునిబర్హణాత్ అని చెప్పి ఈ విరాట పర్వలో ద్రౌపదీదేవి భీమసేనుల వారికి
క్షత్రియుడికి శత్రువుల్ని నాశనం చేయడం కంటే ఇంకా వేరే ధర్మమేముందయ్యా, కానిచ్చేసేయి వాడి పని అని చెప్పి ఆమె కూడా ఆయనకి ఉపదేశించింది. రెండిటి యొక్క విధానాన్ని చూసుకుంటే క్షత్రియ ధర్మాన్ని నిలబెట్టు అని చెప్పి ఆవిడ చిట్ట చివరిగా తత్వంగా భీమసేనుల వారితో మాట్లాడుతూ వచ్చినటువంటి పని గురించి నిశ్చయం చేసుకుని ఇక బయలుదేరి అంతఃపురానికి ప్రవేశించింది. అలా అయిన తర్వాత కీచకుడు ఇక ఈనాడు మళ్ళీ రాబోతూ ఉన్నాడు. అయ్యా, కృష్ణుల వారు ఎలా అయితే అక్కడ అర్జునుడికి బోధించినటువంటి మాటల మీద అర్జునుడు మళ్ళీ యుద్ధంలోకి ప్రవేశించి యుద్ధం చేసి కళ్యాణమయం చేశాడో, ఇక్కడ ఈమెను కూడా మనం కృష్ణ అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాం ద్రౌపదీదేవిని. ఈ కృష్ణ ఆ భీముల వారిని యుద్ధానికి ఉసిగొల్పి లోకాన్ని కళ్యాణమయం చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక్కడ ఇటువంటి అద్భుతమైన సన్నివేశం మనం ఇంకొన్ని రోజుల్లో సాక్షాత్కారం చేసుకోబోతూ ఉన్నాం. ఇక ఈ ధర్మాన్ని ఆచరించాలి అని భీమసేనుల వారు కాచుకు కూర్చున్నారు. అక్కడ ఆ కీచకుడు ఉదయాన్నే అతి కష్టం మీద మంచం మించి లేచి కిందకి దిగి సైరంధ్రి సంగతి ఈరోజు చూడవలే అని లేవడమే వాడి యొక్క నిశ్చయం. అట్లా చేసుకున్నటువంటి వాడై శుభ్రంగా స్నానం చేశాడు. తస్యాం రాత్రియాం వ్యతీతాయాం అని చెప్పినట్లుగా కాలం గడిచింది కదా, హమ్మయ్యా ఇకపైన నేను చేసుకోవలసిన పనులు ఎన్నో ఉన్నాయి అని రెట్టించిన ఉత్సాహంతో మదించిన ఏనుగువలే గర్వాన్ని ఆపుకోలేక పురుషాహంకారాన్ని ప్రదర్శిస్తూ సమస్త ఆభరణములు ధరించి అలా మదగజం వలె వాడి యొక్క గృహంలోంచి బయటికి వచ్చి మెల్లిగా ఈ సుదేష్ణాదేవి యొక్క అంతఃపురం దగ్గరికి ప్రవేశించాడు. ఆత్రం కనిపిస్తోంది. వడి అడుగులు వేస్తూ ఉన్నాడు. ఏదో విధంగా ఏదో రకంగా నాకు ఇక్కడ ఒక నిశ్చయం కావాలి అనేటటువంటి తాపత్రయం వాళ్ళలో కనిపిస్తూ ఉన్నది. పరమ మూఢుడు కదూ, ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. నిన్నటి రాత్రి ద్రౌపదీదేవికి కాళరాత్రి, ఈనాడు ఈ రాత్రి కీచకుడికి కాళరాత్రి. ఇంకా తెలుసుకోలేక మెల్లిగా బయలుదేరి అంతఃపురానికి వచ్చాడు. చుట్టూ చూసేటటువంటి వ్యవధానం లేదు. ఆత్రం ఇంకా తొందరగా ఏదో ఒక నిశ్చయం కావాలి అని ఉంటూ ఉన్న సందర్భంలో సుదేష్ణాదేవి అంతఃపురంలో ఉన్నది. పరిచారికలు అందరూ కూడా వాళ్ళ పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. ద్రౌపదీదేవి కీచకుడు వచ్చాడా రాలేదా, వస్తున్నాడా రావట్లేదా ఏ భావన పెట్టుకోలా. రాత్రంతా నిద్రపోకపోయినప్పటికీ కూడా ఉద్యోగ ధర్మములు సరిగ్గా విని వంట బట్టించుకున్నది కాబట్టి ప్రాతకాలంలో చేయవలసినటువంటి కృత్యములు ఏవేవైతే పనులు ఉన్నాయో అన్నిటినీ చేయడం మొదలుపెట్టింది. ఆవిడ పనిలో ఆవిడ నిమగ్నమైపోయింది. ఆ రాజభవనం అంతా కూడా ఒకంత గంభీరంగా ఉన్నది. నిన్న రాత్రి జరిగినటువంటి సంరంభానికి ఎంత పెద్ద గొడవ జరిగింది. ఒకళ్ళు అలా ఊసులాడుకుంటూ ఉన్నారు. ఒకరు పరమ రహస్యం మాట్లాడుతున్నా అన్నట్లుగా చాలా గట్టిగా మాట్లాడేస్తూ ఉన్నారు. అలా అటువైపు కొందరు ఇటువైపు కొందరు ఆయా పనుల్లో నిమగ్నమైపోయి అక్కడ జరిగేటటువంటి సమస్తములైనటువంటి పనుల్లో కూడా నిమగ్నులైపోయినటువంటి వారై ఎవ్వరికి ఏం పట్టనట్టుగా మంచి సంరంభంలో ఉండగా కీచకుడు ప్రవేశించాడు. మెల్లిగా వచ్చాడు. ఒకంత దూరంలో ఉన్నాడు. చూశాడు ద్రౌపదీదేవిని. ఆవిడ పనిలో నిమగ్నమైపోయి ఉన్నది. ఏం సైరంధ్రి, నన్ను చూడవేమే? ముందు మనసులో వాడి అభిప్రాయం. మెల్లిగా కొంచెం దగ్గరికి వచ్చాడు. పక్కనే గోడ ఒకటి ఉన్నది. ఆ గోడని పట్టుకున్నాడు. ఇక్కడ తిక్కన గారి యొక్క ఆ కవితా సౌందర్యాన్ని మొత్తాన్ని మనం సాక్షాత్కరింప చేసుకోవాలి. మహానుభావుడు సమస్తాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు. వచ్చి ఆ గోడల మీద అలా గీకుతూ, ఏమే నన్ను చూడవేమే సైరంధ్రి, ఒక్క క్షణం
నీ చూపు నా మీద పడవెయ్యవే, వచ్చి ఉన్నానే అని అనుకుంటూ ఉన్నాడు. అలా అలా గీకుతూ పక్కనే ఉండేటటువంటి ఏవైతే శిల్పములు చెక్కుతారో రాజభవనాల్లో ఆ శిల్పాల్ని పట్టుకుంటూ ఉన్నాడు, వాటిని తడుముతూ ఉన్నాడు. ఈ సైరంధ్రి చూసిందా, చూడలేదా? దాసి అహంకారి, ఏమే వచ్చిన కీచకుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావా? నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఏం బలం పెరిగిందనుకుంటున్నావా? ఏ అనేటటువంటి అహంకారం తొణికెసలాడుతోంది, కానీ వ్యవహారం చెడిపోతుంది. ఆ రకంగా మొదలు పెట్టడమా, లేక బుజ్జగిస్తూ మొదలు పెట్టడమా, లేక భయపెడుతూ మొదలు పెట్టడమా? ఎక్కడి నుంచి ముందు సైరంధ్రితో మాట కలపాలి? అది కీచకుడి యొక్క దుష్టమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి అసందిగ్ధత, ఆందోళన. ఏం చెయ్యాలో తెలియట్లా. ఆ పూలు కనిపిస్తూ ఉన్నాయి, పూలమాలల్ని పట్టుకుని లాగుతూ ఉన్నాడు. ఆ వెనకాలే ఉన్నటువంటి గిన్నెలు ఉంటే వాటి పక్క నుంచి జాగ్రత్తగా అందమైన బొమ్మల నుంచి తప్పించుకుంటూ ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి వెర్రెక్కిన వాళ్ళ పాటలు పాడుతూ ఉన్నాడు. ఆ పాటల్ని కూడా పట్టించుకోలా సైరంధ్రీదేవి. చూశాడు, ఇంకా గుర్తుపట్టదే అని గట్టిగా ఏమే సైరంధ్రి అనాలనేటటువంటి ఉత్సాహం. చుట్టుపక్కల ఎవరు చూస్తున్నారు? నేను చేస్తున్న వెకిలి చేష్టలేమిటి? వీళ్ళందరూ ఇలా చూస్తే నన్నేమనుకుంటారు? ఏమాత్రము వాడికి ఆ సందర్భంలో భయం గాని సిగ్గు గాని ఏమీ కలగల. కామాతురాణం న భయం న లజ్జ సాక్షాత్కరించింది అక్కడ ఆ వాక్యం యొక్క స్వరూపం మొత్తం కీచకుడి రూపంలో. అలాగే వేషాలు వేస్తూ ఉన్నాడు. ఒకంత ఒక పక్కకి తిరిగిపోతూ ఉన్నాడు. ఒకంత నన్ను చూడవే అనేటటువంటి భావనతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఆ వేగానికి అక్కడ పనిచేసుకుంటున్నటువంటిది క్రీగంట చూడకపోతుందా? చూసిన వెంటనే నా వైపు తిరక్కపోతుందా అని చెప్పి అక్కడి దాకా వెళ్ళి విచిత్రమైనటువంటి శరీర భంగిమలు అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాడు. దేవి పట్టించుకోలా. ఆవిడ సైరంధ్ర పరాశక్తి వచ్చి అక్కడ కేవలం పనిచేసుకుంటున్నట్లుగా చూస్తున్నాడు. గాని ఒక్కసారి ఆ వేగంతో ఆ కళ్ళని ఇటు తిప్పితే కాలి బూడిదైపోయేంత ఆ క్రోధాన్ని నింపుకుని ఉన్నది ఆమె. అక్కడ వీడి గురించి పట్టించుకోలా. ఆవిడ అక్కడ ఆ పనులన్నీ చేసుకుంటోంది. సైరంధ్రి వాళ్ళు కుట్టేటటువంటి పూలమాలలు, తయారు చేయవలసిన గంధాలు, ఇలాంటి వాటి విషయాల్లో ఆవిడ పని చేస్తూ ఉన్నటువంటిది. అలా అలా గడుపుతూ ఉంటే వీడు ఇంకొంచెం ముందుకొచ్చాడు. వచ్చి ఒక్కసారిగా ఏదో పెద్ద గాన గంధర్వుల్లాగా ఒక పాట అందుకున్నాడు. వినిపించనట్టుగా ఉంది. చూడదే ఈ సైరంధ్రి, ఏమే ఇంకా నన్ను వేధిస్తున్నావే అని నా అనుగ్రహం పొందినటువంటి స్త్రీలు ఎక్కడెక్కడో ఉంటే ఈ కీచకుడు ఈ దాసి అనుగ్రహానికి పాట్లు పడవలసి వస్తోంది. ఇంత ప్రయత్నం చేసిన అహంకారం బాగా తలకెక్కి ప్రభువుని చూసి మాట్లాడలేక కొట్టుకుంటున్నావే, నీ అహంకారం దించుతా. ఏ దాసిగా ఉండేటటువంటి దానికి నిన్న రాత్రి సభలో పెద్దలందరూ కూడా అలా తన్నడం తప్పు అనేటప్పటికీ ఏ ఒకంత అహంకారం పెరిగినట్టుగా ఉందా? ఏమనుకుంటున్నావు కీచకుడు గురించి? నిన్ను వశపర్చుకుని నా కోరిక తీర్చుకునేంత వరకు వదిలిపెట్టనే సైరంధ్రి, ఏమే అనేటటువంటి మాటలు మనస్సులో ఆలోచిస్తూ ఉంటే ఒక్క ఆలోచన వాడికి తట్టింది. నిజమే కదా, ఈ పని చేస్తే బాగుంటుంది, ఇలా మాట కలిపితే బాగుంటుంది అనుకున్నాడు. ఇంకొంచెం ముందుకొచ్చా. దేవి చూసింది. ఏమాత్రము క్రీగంట గమనిస్తూ ఉన్నా పట్టించుకోకుండా తన పనిలో తను ఉంది. ఇక్కడే నేను ఏదో సాధించబోతున్నాను అనుకుంటున్నాడు వీడు. కానీ విధి ఆడేటటువంటి నాటకంలో విధి అనేటటువంటి మృత్యువు ఒక
లేడి పిల్లను ఎలా అయితే కబళించి వేసేస్తుందో అటువంటి విధంగా నేను ఇరుక్కుపోతున్నాను ఈ విధిలో అని వాడు పట్టించుకోవట్లా. మనం చెప్పుకున్నాం విధి ధర్మం ఎంత గట్టిదో, అలాగే విధి అనే వేటగాడు ఇక్కడ నా కోసం కాచుకుని కూర్చున్నాడు ఈ సైరంధ్రి రూపంలో. అది సాక్షాత్తు మృత్యుదేవత, నేను దగ్గరికి వెళ్తున్నా అనిపించట్లా వాడికి. ఏమాత్రము పురాణాలో, చక్కటి స్మృతిలో, చక్కటి రామాయణాది ఇతిహాసాలో ఇవేమీ విన్నటువంటి బుద్ధి కాదు వాడిది. ఎందుకు పుడుతుంది? ఇవి లేకపోతే మనుషుల్లో ప్రేమ, ఆప్యాయత, గౌరవం, స్త్రీలంటే భక్తి, పెద్దలంటే మన్నన పొందేటటువంటి విధంగా ఉండేటటువంటి లక్షణాలు ఎవరికి పుడతాయి? ఎందుకు పుడతాయి? పురాణ గంధ వాసన ఆఘ్రాణించకపోయినట్లయితే వీడు కూడా అదే కోవకి చెందినటువంటి వాడు. ఏమాత్రం అక్కడ వాడికి జరిగేటటువంటి సందర్భం గుర్తు రావట్ల. చేసేటటువంటి పనిలో మంచి ఏది, చెడు ఏది అనేటటువంటిది ఏమాత్రం వాడు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉండి ధైర్యాన్ని కోల్పోయి వివేకాన్ని విడిచిపెట్టి మనస్సు చలిస్తూ ఉంటే అలా అట్లానే ముందుకు వెళ్ళి ఆ పైన ద్రౌపదీదేవి దగ్గర దాకా వెళ్ళి కీచక ఉవాచ సభాయాం పశ్యతో రాజ్ఞః పాదయిత్వా పదాహనం నచైవాలభసే త్రాణం అభిపన్నా బలీయసా ప్రవాదేనేహ మత్స్యానాం రాజా నామ్నాయముచ్యతే అహమేవ హి మత్స్యానాం రాజా వై వాహినీపతిః నహ్యహం త్వామృతే భీరు చిరంజీవితుముత్సహే. వచ్చిన ఆలోచన ఉన్నదే దాన్ని ఇప్పుడు బయట పెట్టుకుంటూ ఉన్నటువంటి వాడై సైరంధ్రి, ఏమే నిన్న రాత్రి అంతమంది సభాసత్పురుషులు అక్కడ విరాజిల్లుతూ ఉంటే సభలో ఆ సభని, ఆ సత్పురుషులని ఎవ్వరినీ లెక్కించక నేను నిన్ను కాలితో తంతే ఎవడన్నా రక్షించాడా? నిన్ను ఎవడైనా నీకు హామీ ఇచ్చాడా? నన్ను ఎవరైనా చేయగలిగారా? ఏవైనా బలవంతులు ఎంతో మంది ఉన్నారే అక్కడ, ఒక్క బలవంతుడు ఆ సందర్భంలో అక్కడికి వచ్చి ఏంటి ఇది కీచక, ఇది పొరపాటు, ఈ పని చేయడం తప్పు అని నన్ను నిందించారా? ఏమే ఏ దాసి, పట్టించుకోనట్లుగా ఉంది నీ ప్రవర్తన. ఏమనుకుంటున్నావు కీచకుడంటే? అసలు ఒక్క విషయం చెప్తాను విను. ఈ విరాట రాజ్యానికి పేరుకు మాత్రమే విరాటరాజు, అక్కడ రాజుగా చలామణి అవుతున్నాడే. అసలు రాజు ఎవరనుకుంటున్నావు? కీచకుడు. నేనే ఇక్కడ రాజ్యంలో మొత్తానికి కూడా మహానుభావుడిగా, ప్రభువుగా వెలుగొందుతున్నా. ఏ నా ప్రభావం తెలియదా నీకు? నా బలం తెలియలేదా? ఒక్కడైనా మాట్లాడా? లేదుగా. దాన్ని బట్టే అర్థం చేసుకోవాలి కీచకుడు అంటే ఎంతటి ప్రభావవంతుడో. ఏమే సైరంధ్రి, అర్థమవుతోందా? అమ్మ చూడలేదు వాడి వైపు. కనీసం వాడు మాట్లాడుతున్నాడు కదా అని మొదటిసారి గౌరవంగా ఒకంత తలూపినటువంటిది కూడా అస్సలు పట్టించుకోక కిందకి మాత్రమే చూస్తూ అలాగే వాడి మాటలు వింటూ ఉన్నది. ఎక్కడా కూడా ఈవిడ వాడిని చూసినట్టుగా మనకి కనిపించట్లేదు. స్పష్టంగా ఉన్నది వ్యాస భారతం. ఈమె అలాగే ఆమె పనిలో ఆమె నిమగ్నమైపోయి ఉన్నటువంటి సందర్భంలో నహ్యహం త్వామృతే భీరు, వీడు కూడా పిరికిదాన, దాసివే నువ్వు. ఏ నన్ను తప్ప ఇంకొకరిని ఎవరినైనా వరించడానికి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? సర్వాంగ సుందరుండ. ఏ నన్ను చూడవే అనేటటువంటి అహంకారం తొణికిసలాడుతూ ఉంటే నిన్ను వదిలి నేను ఉండలేనే సైరంధ్రి. నువ్వు తప్ప నాకు ఎవరున్నారే? ఎంతటి అందమే! నన్ను ఒక్కసారి కరుణించవు. నువ్వు లేకపోతే నేను బ్రతకడం కష్టం. సైరంధ్రి వింటున్నావా? నా వల్ల కాదే
ఏమాత్రమైనా సరే నీ కరుణా కటాక్షాన్ని నా మీద చూపించి ఏదో విధంగా నన్ను సంతృప్తిపరచవే, ఎందుకే బెట్టు చేస్తావట్లా? ఇలా ఉంది వాడి మాట తీరు. ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. చింత నిప్పులైపోయినాయి కళ్ళు ద్రౌపదీదేవికి. ఏమాత్రం అవకాశం ఉన్నా, ఏమాత్రం సైరంధ్రి అనేటటువంటి భావన పక్కన పెట్టుకుని ఒక్క క్షణం ఇటువంటి నీచుణ్ణి ఇప్పటికిప్పుడు ఇక్కడికిక్కడ సంహరింపజెయ్యాలి అనేటటువంటి తలంపు వచ్చిన అప్పటికే నర్తనశాల వరకు కూడా అవసరంలా ఆ కీచకుడి యొక్క చరిత్ర ముగిసిపోయి ఉండేది. కిందకి మాత్రమే తలపెట్టుకుని ఉన్నది. ఏమాత్రము చలించక, తన ఆవేశాన్ని చూపించక, వాడి యొక్క మాటల యొక్క తత్వాన్ని ఆలకించక, కేవలం యాంత్రికంగా అక్కడ ఉండి వాడు చెప్తున్నటువంటి మాటల్ని ఏదో వినాలి అన్నట్టుగా వింటోంది సైరంధ్రిగా ఉన్న ద్రౌపదీదేవి. ఈ కీచకుడు ఇంకొంత ధైర్యం తెచ్చుకున్నాడు. ఏం ధైర్యం? నేను మాట్లాడుతున్నా ఈ సైరంధ్రి వింటోంది. నిన్న రాత్రి పట్టుకుంటుంటే పరిగెట్టిందా? నిన్న రాత్రి సభా మధ్యన నన్ను తోసివేస్తుందా? అంత దూరం పడేస్తుందా? వాడికి ఎవరు ఏం చేశారో తెలియలే. అలాగే భావనలో ఉండి ఇప్పుడు వింటుంది. ఎందుకోసం? ఇక్కడ సుదేష్ణాదేవి మందిరంలో ఉన్నది. ఏమాత్రమైనా సరే దాని కోపాన్ని ప్రదర్శించడానికి అవకాశం లేని స్థలం ఇది. దాసి ఇంత తప్ప ఇంకెంత చెయ్యగలది? ఇది వినాలి, వినవలసినదే చెప్తున్నది ఇక్కడ కీచకుడు అనేటటువంటి భావన పెంచుకుని ఉన్నటువంటి వాడై, మాం సుఖం ప్రతిపద్యస్వ దాసో భీరుభవామితే అహ్నాయ తవ శుశ్రోణి శతం నిష్కాన్ దదామ్యహం దాసీ శతం చ తే దద్యాం దాసానామపి చాపరం రథం చాశ్వతీ యుక్తం అస్తు నౌ భీరు సంగమః. ఇక ఆ పైన వాడు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది మనకి తెలిసినటువంటిదే. వాడు ఆ ద్రౌపదీదేవిని చూస్తూ, సైరంధ్రి నీ కోసమని చెప్పి సమస్త వైభోగాలు కల్పిస్తానే, నన్ను ఒక్కసారి అలా 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 కరుణిస్తూ ఉండవే. ఏం కావాలి నీకు? ఏం కావాలన్నా సమస్తాన్ని నేను ఇస్తా, నన్ను పొందు. పిరికి దానిలాగా భయపడతావేమిటే? ఎందుకు ఈ భయం? సుఖాలన్నీ కూడా నాతో పాటు సరి సమానంగా పంచుకో, నేను నీకు దాసుణ్ణైపోతాను. ప్రతి కీచకుడు మాట్లాడే మాట ఇదే కదా, ప్రతి కీచకుడు అనుసరించేటటువంటి మార్గం ఇదే కదా. వీడు కూడా అలాగే మొదలెట్టాడు. నీకు నేను దాసుణ్ణి అయిపోతా, నువ్వు ఏం చెప్తే అది చేస్తా, నీ కోసమని చెప్పి సమస్తాన్ని నేను ధారపోస్తా. ఏం కావాలో అడుగుతావా? నీ ఇష్టం వచ్చినవి నువ్వు అడుగు. నీ కోసం రోజుకి 100 బంగారు నాణేలు ఇస్తానే. సైరంధ్రి వింటున్నావా? చూడండి, వాడు ద్రౌపదీదేవిని ఎంత తక్కువ స్థాయిలో ఉండేటటువంటిదని అనుకుంటూ ఉన్నాడో, స్త్రీ అంటే ఆ మూర్ఖుడికి ఎంత తక్కువ అభిప్రాయం ఉన్నదో, ఇటువంటి వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలో ఈ ఒక్క మాట వల్ల తెలుస్తూ ఉన్నది. కణకణలాడుతూ ఉన్నది ఆవిడలో ఉండేటటువంటి ఉగ్రత్వం. ఒక్క క్షణం భగవంతుడా ఈ మాట వినవలసి వచ్చిందే ఈ నీచుడి నోట నుండి అనేటటువంటి అహంకారంలో వాడు మాట్లాడిన మాటలు విన్న వెంటనే ద్రౌపదీదేవి శరీరం ఉప్పొంగింది. భీమసేనుల వారు చెప్పిన ప్రతి మాట వంట పట్టించుకున్నది కాబట్టి క్రోధంజహి మా ధర్మంజహి గుర్తుపెట్టుకున్నది ఆవిడ. క్రోధం వదిలిపెట్టు, జాగ్రత్తగా చెయ్యి సుమా, వాడు తప్పక రావాలి అక్కడికి, నేను చూసుకుంటాను. ద్రౌపది, ప్రాణ స్నేహితుణ్ణి నేనే కదా, నీకు ప్రాణాన్ని నేనే కదా, ప్రియ భర్తను నేనే కదా. ఊరడించి చెప్పిన మాటల వల్ల ద్రౌపదీదేవి ఆగింది తప్ప పరాశక్తి స్వరూపం ఆ క్షణమే మనందరం కూడా సాక్షాత్కరించుకునేటువంటి వాళ్ళం. వాడు ఆ మాట అన్న వెంటనే 100 బంగారు నాణేలు నీకు రోజు చొప్పున ఇస్తానే, రావే. ఏం మాట వాడు? ఎటువంటి మాట మాట్లాడుతున్నాడు? ఎంతటి అహంకారంతో ఉన్నాడో ఈ క్షణంలో కీచకుడి యొక్క విషయమంతా కూడా మనకి బోధపడుతూ ఉన్నది. అలా అంటూ
వందల కొద్ది దాసీ జనాన్ని ఇస్తా, సైరంధ్రి నీకోసమని చెప్పి సేవకుల్ని మొత్తం దానం చేస్తానే, రావే, నా మాట విను. ఎవడు నిన్ను ఆపగలిగినవాడు, ఎవడు నన్ను ఆపగలిగినవాడు, ఇద్దరినీ కూడా నియంత్రించేవాడు విరాట రాజ్యంలోనే లేడు. నన్ను చేరో, సుఖాన్ని పంచుకో, సమస్త ఐశ్వర్యాన్ని కాళ్ళ దగ్గర పెట్టుకుని మహారాణిలాగా ఈ విరాట రాజ్యంలో నువ్వు ఈ రాజ్యంలో సమస్తమైన సుఖాలు అనుభవించవే, ఏ ఆలోచిస్తూ ఉన్నావు అని అంటూ మంచి గుర్రాలు ఉండేటటువంటి రథాలు కానుగ్గా ఇస్తా. ఇంకేం కావాలి చెప్పు, సమస్తాన్ని ఇస్తా. ఏం చేసింది అమ్మ? అలాగే ఉన్నది పరాశక్తి, ఏమాత్రము చలించరా. అప్పటికైనా మూర్ఖుడు కాకపోతే ఏం చెప్తున్నాడో, ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్థం కావద్దు. కానీ ఈవిడ యొక్క మనస్తత్వాన్ని, ఈవిడ యొక్క శరీరతత్వాన్ని గమనించక వేగంగా వడివడిగా సైరంధ్రి నాకు దక్కవలే, దీని అహంకారం అణచవలే, నా యొక్క రాణి విషయాల్లో ఈవిడ పాలు పంచుకోవలే, నాకు ఉన్నటువంటి ఈ భార్యల సంఖ్యలో సైరంధ్రి చేరవలే. ఇదే వాడి యొక్క అభిప్రాయం తప్ప అవతల మనిషి ఎట్లా ప్రవర్తిస్తోంది, ఏం వింటోంది, ఎలా చేస్తోంది ఏమాత్రము కూడా లేదు. ఏమండి, ఎలా గుర్తుపట్టవచ్చు అవతల మనిషి యొక్క మనస్తత్వాన్ని? ఎలా గుర్తుపట్టచ్చు అవతల మనిషి మనతో ఎట్లా వ్యవహరిస్తున్నాడని? ఎలా గుర్తుపట్టి అవతల మనిషితో మనం మన యొక్క వ్యవహారాన్ని చేసుకోవాలి? మాటలు, చేష్టలు ఇట్లాంటివి అనంటే ఈనాడు కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి ఏదో పెద్ద తత్వశాస్త్రం చెప్తున్నామన్నట్లుగా ఎంతో డబ్బుని తీసుకుంటూ ఏవేవో చెప్తున్నామని చాలా ప్రయత్నం చేస్తూ చాలా గొప్పగా చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చెప్పినటువంటి పరిపూర్ణత ఇప్పుడు దొరుకుతూ ఉన్న సామాన్యమైనటువంటి వాటిల్లో దొరకట్లేదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది ఎలా ఉన్నది, ఎలా అవతల వ్యక్తి నుంచి మనం వాడి యొక్క ప్రవర్తన తెలుసుకోవాలి. ఇక్కడ సైరంధ్రి చేస్తున్నవి ఎందుకు కీచకుడు గుర్తుపట్టలేకపోయాడు? ఇన్ని పాపపు పాపిష్ఠుడి మాట్లాడినటువంటి మాటలు విన్నటువంటి సైరంధ్రి ఎలాంటి ప్రత్యుత్తరం వాడికి ఇచ్చింది? ఇటువంటి విషయాలన్నింటినీ కూడా రేపు మనం మన కథాశ్రవణంలో విందాం. కీచకుడు యొక్క స్వరూపం మొత్తం బయటపడింది ఈనాడు. ఇటువంటి కీచకులు ఈనాటికి కూడా ఎంతో మంది స్త్రీమూర్తుల్ని పట్టి పీడిస్తూ వాళ్ళని ఏదో విధంగా వశం చేసుకుందామని నానా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ యొక్క రక్తాన్ని కళ్ళ చూసేటటువంటి మూర్ఖత్వాన్ని శరీరంలో మనస్సులో నింపుకున్నటువంటి వాళ్ళై ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ పట్టి పీడిస్తూ జలగల్లాగా సమాజానికి చీడ పురుగుల్లాగా సాక్షాత్కరిస్తూ ఉన్నారు చాలామంది. అటువంటి వారిని కాపాడు స్వామి, వాళ్ళకి సద్బుద్ధిని ఇవ్వు, బుద్ధి ప్రదాతవి నువ్వే కదా. అటువంటి వారి బారి నుంచి స్త్రీ లోకాన్ని కాపాడు స్వామి. మహిళలకి వాళ్లకు ఉండేటటువంటి స్వాతంత్ర్యాన్ని వాళ్ళు పూర్తిగా అనుభవించేటటువంటి విధంగా, వాళ్ళకి అటువంటి స్థితి కలిగేటటువంటి విధంగా ఆశీర్వదించు. స్త్రీమూర్తుల్ని రక్షించు, కీచకుల్ని శిక్షించు, వాళ్ళ బుద్ధిని మార్చు అంటూ మనం అదే లక్ష్యంతో ఈనాటి నుంచి కీచక వధ పూర్తయ్యేంత వరకు కూడా మనం స్వామిని ప్రార్థిస్తూ ఈ శ్లోక పారాయణం చేసుకుందాం. ప్రస్తుతం ఈనాటి ఈ శ్లోకములను ఇప్పుడు సభక్తికంగా అదే ఉద్దేశ్యంతో మనం మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి జరుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. అటువంటి సిద్ధి జరగవలనని స్వామిని ప్రార్థిస్తూ పారాయణని ఆచార్యముఖంగా చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యముఖంగా తెలుసుకున్నటువంటి గంభీరమైనటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్లోకాలను పారాయణ చేద్దాం.
తస్యాం రాత్ర్యాం తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం వ్యతీతాయాం ప్రాతరుత్థాయ ప్రాతరుత్థాయ కీచకః కీచకః గత్వా గత్వా రాజకులాయైవ రాజకులాయైవ ద్రౌపదీం ద్రౌపదీం ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ కీచక ఉవాచ కీచక ఉవాచ సభాయాం సభాయాం పశ్యతో రాజ్ఞః పశ్యతో రాజ్ఞః పాతయిత్వా పాతయిత్వా పదాహనం పదాహనం న చైవా లభసే న చైవ లభసే ప్రాణం ప్రాణం అభిపన్నా అభిపన్నా బలీయసా బలీయసా ప్రవాదేనేహ ప్రవాదేనేహ మత్స్యానాం మత్స్యానాం రాజానాంనాం రాజానాంనాం అయముచ్యతే అయముచ్యతే అహమేవ హి అహమేవ హి మత్స్యానాం మత్స్యానాం రాజా వై రాజా వై వాహినీపతిః వాహినీపతిః హ్యహం నహ్యహం త్వామృతే భీరు త్వామృతేభిరు చిరంజీవితుం చిరంజీవితుం ఉత్సహే ఉత్సహే మాం సుఖం మాం సుఖం ప్రతిపద్యస్వ ప్రతిపద్యస్వ దాసో భీరు దాసో భీరు భవామి తే భవామి తే అహ్నాయ అహ్నాయ తవ శుశ్రోణి తవ శుశ్రోణి శతం నిష్కాన్ శతం నిష్కా దదామ్యహం దదామ్యహం దాసీ శతం చ దాసీ శతం చ తే రద్యాం ఏకరథ్యాం దాసానామపి చ దాసానామపి చ అపరం అపరం రథం చ రథం చ అశ్వతరీయుక్తం అశ్వతరీయుక్తం అస్తు నౌ అస్తు నౌ భీరు సంగమః భీరుసంగమః. ఈనాడు మనం నిత్యము చేసే విధంగా స్కంద స్తోత్రాన్ని పారాయణ చేద్దాం, స్కందానుగ్రహం పొందుదాం. దురితఘ్నాయ దయాపరాయ నిగమస్తోత్రాయ దివ్యాయ ఈశ్వరపుత్రాయ ద్విషడ్భుజాయ త్రిజగద్వంద్వాయ బాలాయ దుస్తర దుఃఖ ప్రశమాయ సర్వజగదాధారాయ తుభ్యం నమః సురసేనాగణరక్షణాయ కరుణాశోభాయ షణ్మాతురా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస పరబ్రహ్మ భక్త బృందాలను భక్తజనులను అనుగ్రహించడం కోసం నేటి నుంచి డోలోత్సవ సేవలో, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలో, సహస్ర దీపాలంకణ సేవలో తిరిగి తన వైభవం గురించి పరితపించేటువంటి భక్తులందరినీ కూడా కరుణిస్తూ దర్శనమించిన ఈ శుభవేళ మనం ఆయన అనుగ్రహంతో స్కంద స్తోత్రాన్ని భక్తిగా పఠిద్దాం. అథ స్కందస్తోత్రం అథ స్కందస్తోత్రం మార్కండేయ ఉవాచ మార్కండేయ ఉవాచ ఆగ్నేయశ్చైవ ఆగ్నేయశ్చైవ స్కందశ్చ స్కందశ్చ దీప్తకీర్తిః దీప్తకీర్తిః అనామయః అనామయః మయూరకేతుః మయూరకేతుః ధర్మాత్మా ధర్మాత్మా భూతేషో భూతేషు మహిషార్దనః మహిషార్దనః కామజిత్ కామజిత్ కామదః కాంతః కామదకాంతః సత్యవాక్ సత్యవాన్ భువనేశ్వరః భువనేశ్వరః శిశుశీఘ్రః శిశుశీఘ్రః శుచిశ్చండః శుచిశ్చండః దీప్తవర్ణః దీప్తవర్ణః శుభాననః శుభాననః అమోఘస్తు అమోఘస్తు అనఘోరౌద్రః అనఘోరౌద్రః ప్రియః ప్రియః చంద్రాననస్తథా చంద్రాననస్తథా దీప్తశక్తిః దీప్తశక్తిః ప్రశాంతాత్మా ప్రశాంతాత్మా భద్రకృత్ భద్రకృత్ కూటమోహనః కూటమోహనః ప్రియశ్చ షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా ధర్మాత్మా పవిత్రో పవిత్రో మాతృవత్సలః మాతృవత్సలః కన్యాభర్త కన్యాభర్త విభక్తశ్చ విభక్తశ్చ సాహేయో సాహేయో రేవతీసుతః రేవతీసుతః ప్రభుర్నేత ప్రభుర్నేత విశాఖ
విశాఖశ్చ విశాఖశ్చ నైగమేయః నైగమేయః సుదుశ్చరః సుదుశ్చరః సువ్రతో సువ్రతో లలితశ్చైవ లలితశ్చైవ బాలక్రీడనక ప్రియః బాలక్రీడనకప్రియః ఖచారీ ఖచారీ బ్రహ్మచారీ చ బ్రహ్మచారీ చ శూరః శూరః శరవణోద్భవః శరవణోద్భవః విశ్వామిత్రప్రియశ్చైవ విశ్వామిత్రప్రియశ్చైవ దేవసేనాప్రియస్తథా దేవసేనాప్రియస్తథా వాసుదేవప్రియశ్చైవ వాసుదేవప్రియశ్చైవ ప్రియః ప్రియకృదేవతు ప్రియః ప్రియకృదేవతు నామాన్యేతాని దివ్యాని నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య యః పఠేత్ కార్తికేయస్య యః పఠేత్ స్వర్గం కీర్తిం ధనం చైవ స్వర్గం కీర్తిం ధనం చైవ సలభేన్నాత్ర సంశయః సలభేన్నాత్ర సంశయః స్తోష్యామి దేవైః స్తోష్యామి దేవైః ఋషిభిశ్చ జుష్టం ఋషిభిశ్చ జుష్టం శక్త్యా గుహం శక్త్యా గుహం నామభిరప్రమేయం నామభిరప్రమేయం షడాననం శరాణనం శక్తిధరం సువీరం శక్తిధరం సువీరం నిబోధ చైతాని నిబోధ చైతాని కురు ప్రవీరా కురు ప్రవీర బ్రహ్మణ్యో వై బ్రహ్మణ్యో వై బ్రహ్మజో బ్రహ్మజో బ్రహ్మవిచ్చ బ్రహ్మవిచ్చ బ్రహ్మేశయో బ్రహ్మేశయో బ్రహ్మవతాం వరిష్ఠ బ్రహ్మవతాం వరిష్ఠః బ్రహ్మప్రియో బ్రహ్మప్రియో బ్రాహ్మణ సర్వమంత్రీ బ్రాహ్మణ సర్వమంత్రీ త్వం బ్రహ్మణాం త్వం బ్రహ్మణా బ్రాహ్మణానాం చ నేత బ్రాహ్మణానాం చ నేత స్వాహా స్వధాత్వం స్వాహా స్వధాత్వం పరమం పవిత్రం పరమం పవిత్రం మంత్రస్తుతస్త్వం మంత్రస్తుతస్త్వం ప్రథిత షడర్చి ప్రథితశ్చరచ్చి సంవత్సరస్త్వం సంవత్సరస్త్వం ఋతవశ్చ షడ్వై ఋతవశ్చ షడ్వై మాసార్ధమాసాశ్చ మాసార్ధమాసాశ్చ దినం దిశశ్చ దినం దిశశ్చ త్వం పుష్కరాక్షస్తు త్వం పుష్కరాక్షస్తు అరవిందవక్త్ర అరవిందవక్త్రః సహస్రచక్షోసి సహస్రచక్షోసి సహస్రబాహు సహస్రబాహుః త్వం లోకపాలః త్వం లోకపాలః పరమం హవిశ్చ పరమం హవిశ్చ త్వం భావనః త్వం భావనః సర్వసురాసురాణాం సర్వసురాసురాణాం త్వమేవ త్వమేవ సేనాధిపతి ప్రచండః సేనాధిపతిః ప్రచండః ప్రభుర్విభుశ్చాపి ప్రభుర్విభుశ్చాపి అథ శత్రుజేత అథ శత్రుజేత సహస్రభూస్త్వం సహస్రభూస్త్వం ధరణీ త్వమేవ ధరణీ త్వమేవ సహస్రతుష్టిశ్చ సహస్రతుష్టిశ్చ సహస్రభుక్చ సహస్రభుక్చ సహస్రశీర్షః సహస్రశీర్షః త్వమనంతరూపః త్వమనంతరూపః సహస్రపాత్వం సహస్రపాత్వం దశశక్తిధారీ దశశక్తిధారీ గంగాసుతస్త్వం గంగాసుతస్త్వం స్వమతేన దేవ త్వమతేన దేవ స్వాహామహీ స్వాహామహీ కృత్తికానాం తథైవ కృత్తికానాం తథైవ త్వం క్రీడసే త్వం క్రీడసే షణ్ముఖ కుక్కుటేన షణ్ముఖ కుక్కుటేన యథేష్ట యథేష్ట నానావిధ కామరూపీ నానావిధ కామరూపీ దీక్షాసి సోమో దీక్షాసి సోమో మరుతః సదైవ మరుతః సదైవ ధర్మోసి వాయుః ధర్మోసి వాయుః అచలేంద్ర ఇంద్రః అచలేంద్ర ఇంద్రః సనాతనానామపి సనాతనానామపి శాశ్వతస్త్వం శాశ్వతస్త్వం ప్రభు ప్రభూణామపి చ ప్రభుః ప్రభుణామపి చ ఉగ్రధన్వా ఉగ్రధన్వా తస్య కర్త రథస్య కర్తా దితిజాంతకస్త్వం దితిజాంతకస్త్వం జేతారిపూణాం చేతారిపూణాం ప్రవరస్సురాణాం ప్రవరస్సురాణాం సూక్ష్మం తపః సూక్ష్మం తపః పరమం త్వమేవ పరమం త్వమేవ పరావరజ్ఞోసి పరావరజ్ఞోసి పరావరస్త్వం పరావరస్త్వం ధర్మస్య కామస్య ధర్మస్య కామస్య పరస్య చైవ పరస్య చైవ తేజసా తేజసా కృత్స్నమిదం మహాత్మన్ కృత్స్నమిదం మహాత్మన్ వ్యాప్తం
జగత్ వ్యాప్తం జగత్ సర్వసుర ప్రవీర సర్వసుర ప్రవీర శక్యామయ శక్యామయ సంస్తుత లోకనాథ సంస్తుత లోకనాథ నమోస్తుతే నమోస్తుతే ద్వాదశ నేత్రబాహో ద్వాదశ నేత్రబాహో అతః పరం వేద్మి అతః పరం వేద్మి గతిన్న దేహం గతిం న దేహం స్కందస్య స్కందస్య యయిదం విప్రః యైదం విప్రః పఠేజ్జన్మ పఠేజ్జన్మ సమాహితః సమాహితః శ్రావయేత్ శ్రావయేత్ బ్రాహ్మణేభ్యో బ్రాహ్మణేభ్యో యశృణుయాద్వా యశృణుయాద్వా ద్విజేరితం విజేరితం ధనమాయుః ధనమాయుః యశోదీప్తం యశోదీప్తం పుత్రాన్ పుత్రాన్ శత్రుజయం తథా శత్రుజయం తథా సపుష్టితుష్టి సపుష్టితుష్టి సంప్రాప్య సంప్రాప్య స్కందసాలోక్యం స్కందసాలోక్యం ఆప్నుయాత్ ఆప్నుయాత్ ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అరణ్యపర్వణి స్కందస్తోత్రం స్కందస్తోత్రం సంపూర్ణం సంపూర్ణం. మార్కండేయ మహర్షి చెప్పినటువంటి అద్భుతమైన ఈ స్కంద స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం పఠిస్తారో వాళ్ళకి స్కందస్యయిదం విప్రః పఠే జన్మ సమాహిత శ్రావయేద్ బ్రాహ్మణేభ్యో యశృణుయాద్వా ద్విజేరితం ధనం ఆయు యశోదీప్తం పుత్రాన్ శత్రుజయం తథా అంటూ ఏకాగ్రమైనటువంటి చిత్తంతో మనస్సుతో ఈ స్కందుని గనక స్తుతించినట్లయితే విన్నవారికి కూడా సంపద, చదివిన వారికి అందరికీ కూడా చక్కటి ఆయుష్, మహత్తరమైనటువంటి యశస్సు, సంతతి అన్నిటినీ మించి శత్రు విజయం లభిస్తాయి, తుష్టి పుష్టి కూడా లభిస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుత కాలాన్ని అనుసరించి శత్రువుల్ని జయించి మనం చక్కగా ముందడుగు వేసేటువంటి శక్తిని ఇవ్వాలని ఆ స్వామిని మనసా వాచా కర్మణ కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తన విద్వాంసులు, ప్రతిథులు, మనందరికీ కూడా చిరపరిచితులైనటువంటి శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు వారితో కలిసి ఈనాడు గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద ఇష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రముక్తధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
దయానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దీన పోషక గోవింద ధర్మ స్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత విదే గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద
సంజీవనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ నాగరక్షక గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. వజ్రకవచధరుడు వడ్డికాసులవాడు అయినటువంటి శ్రీ పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదార విందముల దగ్గర పారాయణ ఫలాన్ని సమర్పించుకుంటూ మంగళాంతంగా మనం పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థనా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అథ క్షమా ప్రార్థనా క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా అధ్యాత్మరా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః న్యాయేన మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు అథ మంగళం అథ మంగళం శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినా నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం.